ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం అంటే మంచి 4, అవమానం అంటే చెడు 3. ఈ మేషరాశి వారికి గురువు జన్మంలో ఉన్నటువంటి గురువు ధనస్థానంలోకి ప్రవేశం జరుగుతుంది. ఈ ఉగాది తర్వాత బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాశుల్లో మేషరాశి ఒకటి. వ్యయంలో రాహు, విదేశాలకు ప్రయత్నాలు చేసిన వాళ్ళకు శుభ ఫలితాలు, వీసా రావటం, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ సమస్య, వీసా సమస్య తొలగిపోతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి వారు వ్యాపారం చేసేవారు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కానీ, లేదా చదువు పూర్తి చేసిన వారు, లేదా చదువుకునేటటువంటి వారు, ఓవరాల్గా అన్ని రకాలుగా బాగున్నటువంటి రాశుల్లో మేషరాశి ఒకటి. బ్రహ్మాండంగా ఉంది మేషరాశికి. అండ్ గురువు వాక్ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉండడం చేత ఈ ఇంట్లో ఉన్న చికాకులు, సమస్యలు, గొడవలు అవన్నీ తొలగిపోవటం, ప్రాపర్టీ సంబంధితమైన సమస్యలు తొలగిపోతాయి. ల్యాండ్ లేదా పొలము, లేదు ఏదైనా కమర్షియల్ ల్యాండ్, లేదంటే ఏదైనా సిటీలో ఉన్నటువంటి ల్యాండ్ సేల్ అవుతుంది, అధిక లాభాన్ని పొందుతారు. ఇల్లు అమ్మడము లేదా ఇల్లు కొనడం జరుగుతుంది. అలాగే వ్యయము శుభసూచకంగా ఇంట్లో ఎవరికైనా వివాహం చేయటమో, గృహప్రవేశం చేసుకోవడమో, లేదా ఒక ఇల్లు తీసుకోవడం, ఏదైనా శుభమూలంగా మీకు ఒక ఖర్చు ఈ సంవత్సరంలో కనబడుతోంది. ఓవరాల్గా మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.